పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు. పాతపట్నం మా అయ్యప్ప మా ఊరు వచ్చినట్టుగా మాకు ఆనందంగా ఉంది. శబరిమల నుండి పాతపట్నం నడుచుకొని వచ్చినట్టు అయ్యప్ప ఉంది. ఎంత అంబులంతో ఆనందంగా భజన చేసుకుని ఓం నమ శివాయ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. రవికుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అసలు ఫస్ట్ టైం మండలంలో ఇంత గ్రాండ్గా చేయడం. చాలా 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 బాగుంది అనేది చిన్న మాట. మా నియోజకవర్గంలో మొత్తం మేము చూడడం, మేము 3-4 సార్లు వేసి ఉంటాం. చాలా బాగుంది మా ఏరియా. నానయ్యప్పలు కూడా చాలా సంతోషించారు. మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. పాతపట్నంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడూ స్టార్ట్ చేయలేదు, కానీ రవికుమార్ గారు చేయడం చాలా అద్భుతంగా ఉంది. పాతపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఇంకెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మహిషి మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి మహిషి మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు వందాల పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు వందాల పల్లకి. జ్యోతి స్వరూపుడు కాంతమల వాసుడు జ్యోతి స్వరూపుడు భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి. స్నానానంతరం శుద్ధా సమగ్రియం మృతవంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. సర్వేభ్యో సర్వేభ్యో సదా రూపేభ్యో నమః. మీ నిర్ణయం ఏమిటో తెలియదు కనుక అది
దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యాన పుష్పామి సర్వస్వామినే నమః. రక్షకాయ నమః. దేవసేనాపతయే నమః. బ్రహ్మణ్యమూర్తయే నమః. ఆగ్రాపయామి శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. కలశం సంస్థాప్య ఆసనార్థం పుష్పాన్ని సమర్పయామి. కలశం సంస్థాప్య కలశేన విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ శ్రీ వ్యవస్థాపకులైనటువంటి పండిట్ రవిశంకర్ గురుజీ గారిలో ఎంతో మంది మహానుభావుల్లో ఎన్నో విశేషమైనటువంటి ఈనాడు పాతపట్నంలో కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా గురుస్వామికి పుష్పమాల అలంకృతులు చేస్తారు.
ఇందులో మాస శిబిరాలు ఈ రవికుమారే పెట్టాలని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మధ్యలోనూ గౌరవంలో పెట్టచ్చు. ఇక్కడ ఎందుకు పెట్టారంటే రవికుమార్ గారు అడిగారు, అయ్యా గౌరవంలో ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొంతమంది కొంతమంది నియమాలు ఉన్నాయి. అందుకే ఏం చేయాలి? ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం గణాధ్యక్షాయ నమః ఓం అగ్రరూఢాయ నమః ఓం పునఃభవరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పాశహస్తాయ నమః ఓం ప్రియాకపాయ నమః ఓం అకారరూపాయ నమః ఓం పాపజ్ఞాయ నమః ఓం పాశంగరుద్రనాశనాయ నమః ఓం పంచపాండవ సంస్థ కొన్ని కోట్ల మంది ఒక్కసారి అయ్యప్ప స్వామి నమః ఆనందోత్ర కర్పూరేణాయ దర్శయామి ఈరామాయ భవ్యో రామేశ్వరో శ్రవణోదదాతో కుబేరాయ శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మ ఓం తద్గురు చాలా బాగుంటుంది కూడా. నేను అదే చెప్పాను మా వాళ్ళందరికీ మంచి అందరికీ మన అందరికి మంచి ఓం
భక్తమాసన అయ్యప్ప స్వామి గారి యొక్క దివ్య పరిపూజ మహోత్సవానికి చేసిన ప్రతివారికి కూడా అక్కడ కళ్యాణం దగ్గర భిక్షాటన చేశారు స్వామి. దయచేసి స్వామి గారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించే స్వామి గారి యొక్క కృపాకటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాము. వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. తిరుమల తిరుపతిలో బంగారుకు నెలలో తిరుమల తిరుపతిలో బంగారుకు నెలలో తిరుమల తిరుపతిలో బంగారుకు నెలలో తిరుమల తిరుపతిలో బంగారుకు నెలలో వెలసినివాసరవలులలో శిలగా వెలసావే దేవుడవైనావే శిలగా వెలసావే దేవుడవైనావే వెలసావే ఇలవేలుపైనావే ఇలలో వెలసావే ఇలవేలుపైనావే అల్ల తిరుపతి
కృష్ణం తీయండి. మా గురుస్వామిలో కాంతిగార శిఖరము పైన సంవత్సరం అందరూ మాల పట్టుకోండి. కాంతిగార సత్యముకు అష్టాదశ సోపానం పైన చిన్ముద్రధారణిగా అమరి ఉండి మేడం గారి పేరేం పేరు నీ గారు పెట్టిన అంబలం పూజ చాలా హైలైట్గా చాలా చక్కగా జరిగింది. ఆమెకు ఆ దేవుడి ఆశీస్సులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ స్వాములందరూ గురుస్వాముల ఆశీస్సులు కూడా ఆమెకు ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. కురికాన రవికుమార్ ఆధ్వర్యంలో గురుస్వాములందరినీ పిలిచి యావత్ ప్రపంచాన్ని పిలిచి మొత్తం అందరూ పడి పూజ జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఇదే మొదటిసారిగా జరగడం అనేది చాలా ఆనందకరంగా ఉండడం వల్ల మేమందరం చాలా ఆనంద తిలకంగా ఆదరించి అన్ని స్వామివారి తీర్థ ప్రసాదాలని స్వీకరించి అందరం ఆనందంగా. నా పేరు రాజా. చాలా బాగా జరిగింది. నా పేరు గణేష్ స్వామి. పాతపట్నం నియోజకవర్గం చాలా బాగా జరిగింది భజన ఈరోజు. చంగుడి మాది చంగుడి గ్రామం చాలా బాగుంది. చాలా గ్రాండ్గా చేశారు భజన. సూపర్ హైలైట్ అంటే భజన ఎక్కడ చూడలేదు. అంటే భజన ఈ పాతపట్నంలోక ఈ కిలోకి ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ సార్ చూడటం. భజన కేరళ టైప్లో ఉంది. బాగుంది. స్వామి సార్ స్వామి థ్యాంక్ యూ. పాతపట్నంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడూ స్టార్ట్ చేయలేదు. కానీ రవికుమార్ గారు చేయడం చాలా అద్భుతంగా ఉంది. పాతపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఇంకెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. రవికుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అసలు ఫస్ట్ టైం మండలంలో ఇంత గ్రాండ్గా చేయడం. చాలా 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 బాగుంది అనేది చిన్న మాట. మా నియోజకవర్గంలో మొట్టమొదటి మేము చూడడం, మేము 3-4 సార్లు వేసి ఉంటాం. చాలా బాగుంది. మా ఏరియా నానయ్యప్పలు కూడా చాలా సంతోషించారు. మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. గోపాలరావు, బమ్మిడి రాజగోపాలరావు, పాతపట్నం రాజీవ్ నగర్ స్ట్రీట్. ఎలా జరిగింది? బ్రహ్మాండంగా ఉంది సార్. భోజనాలు అవన్నీ బాగానే ఉన్నాయి. పాతపట్నం నియోజకవర్గం ఇదే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ చేయడం ఇదే గ్రాండ్ చేయడం. అయ్యప్ప స్వామికి పక్కనే ఉన్న పర్లాకి నుండి వచ్చాం స్వామి. మేము భజన చూడడానికి చాలా అందంగా చాలా బాగా చేశారు స్వామి. సొరబుజ్జిల మండలం రొట్టవలస గ్రామం స్వామి. అది రొట్టవలస నుంచి వచ్చాం స్వామి మేము పాతపట్నం. భజన చాలా గ్రాండ్గా అయింది స్వామి. చాలా సక్సెస్గా అయింది. కనీ విని ఎరగని ఇంత ఘనంగా ఈ పాతపట్నం నియోజకవర్గంలో భజన జరుగుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు. దీనికి చేసినందుకు మన కొరికాన భవాని గారికి, మన రవికుమార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు స్వామి. చాలా గ్రాండ్గా జరిగింది స్వామి. అందరికీ నమస్కారం. నేను మీ దుఃఖపాలరాజు, పాతపట్నం నియోజకవర్గం. ఈరోజు శ్రీమతి కొరికాన భవాని గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈరోజు పాతపట్నంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలి. పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మొదటిగా పాతపట్నం నియోజకవర్గం రేపు 18వ తేదీన హిరమండలము ఎల్లనిపేట, 20వ తేదీన మల్యాపుట్టి మండలంలో మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. అలాగే 23 కొత్తూరు మండలంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టినందుకు శ్రీమతి శ్రీ కొరికాన రవికుమార్ భవాని గారికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై హింద్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కొరికాన భవాని గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాపడి పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందులో ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకెంతో ఆశీస్సుల యొక్క పొందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొరికాన భవాని గారికి అలాగే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా మహాపడి పూజ కార్యక్రమం చాలా గ్రాండ్గా మన కొరికాన భవానీ అండ్ రవికుమార్ గారు చాలా మహోత్సవం చాలా చక్కగా చేశారు. ఈ సందర్భంగా మా అయ్యప్పల తరపున ఆయనకి ఆశీర్వాదములు. తర్వాత ఇలాంటి ప్రోగ్రాలు
చాలా అరుదుగా జరుగుతాయి. చాలా చక్కగా మన రవికుమార్ గారు చేయడం అనేది మన పాతపట్నం మండలానికి, పాతపట్నం నియోజకవర్గానికి చాలా గర్వకారణం. ఇలాంటి పూజలు మేము ఎక్కడ ఎంతవరకు చూడలేదు. కాబట్టి స్వామి ఇలాగా మన రవికుమార్ స్వామి ఇలాగే చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అండదండగా ఉంటూ చక్కగా వాళ్ళ పిల్లా పాపలతో చక్కగా ఉండాలని మా అయ్యప్పలు ఆ స్వాములకే ఆశీర్వదిస్తున్నారు. స్వామి శరణం శరణమయ్యప్ప. ఏదైనా జనసేన పెట్టుకోలేం కదా. ఆశీస్సులు ఎలా ఉండాలి. రాజస్వామి తినాలి. సాయి స్వామి రారా లక్ష్మణ్ అలా జరిగింది స్వామి పూజ. స్వామి ప్రతి ఒక్క స్వామికి అస్మరణ అందించాలి. బాగా జరిగింది స్వామి. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి కోరికను భవానీ గారికి, అలాగే రవికుమార్ గారికి, మా యొక్క భవానీ గారికి మా యొక్క అభినందనలు. చాలా రవికుమార్, పరపతి రవికుమార్ భజన అంగరంగ వైభవంగా జరిగింది. ఇలాంటి భజన ఎన్నడూ ఎరగను ఎరగను. ఎంతటి పడి పూజ కార్యక్రమం చేసినందుకు రవికుమార్ గారికి, సుధాశేఖర్ రవికుమార్ గారికి ధన్యవాదములు. మంచిగా జరిగింది. అంబులం పూజ మానంద గురువు స్వామి సన్నిధానం నుండి వచ్చాము మేము. మంచిగా జరిగింది. అన్నప్రసాదం, అంబులం, పడిమెట్లు అన్నీ మంచిగా జరిగింది. అంబులం పూజ బాగా జరిగింది. చూడడానికి మంచిగా అనిపించింది. పబ్లిక్ బి చాలా మంచిగా ఉన్నారు. మాది బోరువద్ర గ్రామం, పాతపట్నం మండలం. బాగా జరిగింది ఇక్కడ భజనీ కార్యక్రమం. రవికుమార్ గారు బాగా పెట్టారు. స్వామి శరణం శరణమయ్యప్ప. పాతపట్నం ఆనంద గురుస్వామి సన్నిధానం నుండి 50 మంది వచ్చాము మేము. ఇక్కడ పాతపట్నం లోకల్లో మా సన్నిధానము అయ్యప్ప గుడి దగ్గర మా గురుస్వామి ఆనంద గురుస్వామి గారు. పాతపట్నంలో ఇంతవరకు ఎప్పుడూ ఈ అంబులం పూజ అయ్యప్పది జరపలేదు. మన సోడా చైర్మన్ గారు, అలాగే భవానీ మేడం గారు ఈ అంబులం పూజ చేసి మా స్వాములకి అందరికీ చాలా ఆనందపరిచారు. వాళ్ళకి మేము రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. స్వామి శరణం శరణమయ్యప్ప. అలాగే పాతపట్నంలో ఉన్న భక్తులందరూ ఇంచుమించు ఒక 500 మంది భక్తులు, అలాగే ఒక 500 మంది స్వాములు అందరూ వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని, పూజని చాలా ఆనందించి ఆ స్వామివారు పెట్టిన, మన రవిస్వామి గారు పెట్టిన అల్పారాన్ని, తీర్థప్రసాదాలను తీసుకొని చాలా ఆనందించారని, వాళ్ళకి అందరూ రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. నియోజకవర్గంలో పాతపట్నం హెడ్ క్వార్టర్స్ పాతపట్నం మండలంలో కొరికాన రవికుమార్ గారు, అలాగే శ్రీమతి కొరికాన భవానీ గారు ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. స్వాములందరూ కలిసి చాలా అద్భుతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందని స్వాములందరూ అనుకుని రవికుమార్ గారికి, అలాగే భవానీ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నారు. స్వామి శరణం శరణమయ్యప్ప. జై జనసేన. కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే విధంగా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిలకించడానికి వచ్చారు.
అందరూ కూడా శబరిమలై చూడలేనటువంటి వారు కూడా ఇక్కడికి వస్తే శబరిమలై దేవస్థానం ఎలా ఉంటుందో అనే విధంగా అందరూ చాలా ఉత్సాహంతో వచ్చి ఈ తలగా పడి పూజని అందరూ దర్శించుకున్నారు. అందరూ చక్కగా ప్రసాదాన్ని ఆరగించారు. చక్కగా ఈ అమృత ప్రసాదం కూడా ఆరగించారు. మరి ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు మరియు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఆ రవికుమార్ గారి పైన మరియు భవానీ మేడం గారి పైన ఉండి భవిష్యత్తులో రానున్న ఈ ఎన్నికల్లో అతను నియోజకవర్గాన్ని ఇక్కడి నుండి పోటీ చేస్తే తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండి ఆయనకి చక్కగా ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తయారయ్యి ఎమ్మెల్యేగా గెలుపొందుతారని మేము దృఢ విశ్వాసంతో ఉన్నాము. తప్పకుండా ఆ కళను నెరవేరుస్తున్న భగవంతుని ప్రార్థిస్తున్నాం. మునుపెన్నడు ఇటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ ఇక్కడ జరగలేదు. ఇది చాలా తిలకించడానికి చాలామంది వచ్చారు. అసలు తిలకించడానికి వచ్చిన తర్వాత మీ ఆతిథ్యాన్ని స్వీకరించి ఎవరికి కూడా ఏ ప్రసాదాన్ని కూడా లోటు లేకుండా అందరికీ పంచిపెట్టారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సాయిరాం. ఆ దంపతులకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. వాళ్ళ కళని తొందరలో నెరవేర్చాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. నేను శ్రీ నాగులపల్లి శ్రీనివాసరావు, శ్రీ సత్యసాయి సేవా సమితి పాతపట్నం కన్వీనర్. మా బృందము, మా సాయి కుటుంబ సభ్యులు. ఇది మన రవికుమార్ గారు, భవానీ గారు, రవికుమార్ మరియు భవానీ మేడం గారు ఈ స్వామి శరణమయ్యప్ప శబరిమలై వెళ్ళలేనటువంటి భక్తులకి సౌకర్యార్థం ప్రజలందరూ కూడా అయ్యప్ప స్వామిని తెలుసుకోవాలనే కుతూహలంతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మా సాయి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. దేనికంటే స్వాములకి ప్రసాద వితరణ మీ సత్యసాయి భక్తుల సేవాదళ ద్వారా చేయించాలని మాకు ఆహ్వానం పలికితే, అలాగే మేము వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఓకే సార్ మేము తప్పనిసరిగా వస్తామని మేము రావటం జరిగింది. ఇక్కడ పాతపట్నంలో జిల్లా స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా కని విని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అనే విధముగా నిర్వర్తించడం జరిగింది. అలాగే ప్రధాన పురోహితులు శబరిమలై నుంచి విచ్చేశారు. అలాగే వైభవ వెంకటేశ్వర ఆలయం నుంచి కూడా ఒక పూజారిని తీసుకొచ్చారు. అలాగే నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అయ్యప్పలైతే లెక్కలేనంతమంది వచ్చారు. అంతమందికి ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అందరి సహాయ సహకారాలతో భవానీ మేడం గారు, రవికుమార్ గారు చాలా చక్కగా నిర్వర్తించారు. స్వామి మా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేము మా సత్యసాయి తరపున, అలాగే శబరిమలై స్వామి శరణమయ్యప్ప సభ్యుల తరపున వీళ్ళందరి ఆశీస్సులు వాళ్ళపై ఉండాలని వాళ్ళ ఇంట వెంట జంట స్వామి శరణమయ్యప్ప మరియు సత్యసాయి భగవాన్లు ఉండి వాళ్ళని దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా వాళ్ళ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అనే విధంగా ఆ భగవంతుడు వాళ్ళ కళని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పాతపట్నం పుర ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిసారిగా రవికుమార్ దంపతులకు భవానీ మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై సాయిరాం. Thank